Refreshed guys. First of all, happy Darsha to all. సో మనం ఈరోజు జావా స్క్రిప్ట్ డే 1 కాన్సెప్ట్ అయితే చూస్తున్నాం. సో ఆల్రెడీ మన ఛానల్లో మనం ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం, మెయిన్ టాపిక్స్ అన్ని. సో ఈరోజు జావా స్క్రిప్ట్ అనమాట, జావా స్క్రిప్ట్లో డే 1 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మెయిన్లీ మనం వెబ్ పేజెస్ని రెస్పాన్సివ్గా అండ్ ఇంటరాక్టివ్గా చేయడానికి ఈ జావా స్క్రిప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని లైక్ ఇన్ఫో చూపిస్తాయి, లైక్ ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. సో వాటిని మనం ఏమంటాం అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అంటాం అనమాట. ఏవైతే ఫిక్స్డ్గా ఉంటాయో వాటిని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అంటాం. సో అవి స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం కాబట్టి. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? సో జావా స్క్రిప్ట్ అంటే, సో ఇమాజిన్ మీరు ఒక బటన్ క్లిక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్లో ఒక బటన్ క్లిక్ చేస్తున్నారు. ఆ బటన్ క్లిక్ చేసిన దాని బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందా, లైక్ ఏమైనా మెసేజ్ వచ్చిందా, లేకపోతే ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిందా? సో ఈ ప్రాసెస్ అంతా ఈ జావా స్క్రిప్ట్ వల్ల జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 1995లో నెట్స్కేప్ అనే ఒక కంపెనీ ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలని అనుకున్నారనమాట. సో అప్పుడు మనకి బ్రెండన్ ఇచ్ అనే ఒక ఇంజనీర్ జస్ట్ 10 daysలో ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది రెడీ చేసాడు అనమాట. సో దానికోసం మనం అప్పటి నుంచి ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ మనం దీన్ని ఏమంటామంటే లైక్ జావా స్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం అనమాట. సో ఇది చాలా లైట్ వెయిట్ ప్రాసెస్ అండ్ ఫాస్ట్గా కూడా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. మనం ఈ జావా స్క్రిప్ట్ అనేది డైరెక్ట్ గా బ్రౌజర్ లో రన్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ఎటువంటి ఇన్స్టాలేషన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ గా ఉంటుంది. దీంట్లో మనకి జావా స్క్రిప్ట్ లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఉంటాయన్నమాట. సో అవి ఏందో ఈరోజు చూద్దాం. సో చెప్పండి కదా, మనకి జావా స్క్రిప్ట్ లో 2 అయితే ఉన్నాయి, లైక్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఒక HTML ఫైల్ లోపల మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి దాంట్లో కోడ్ రాస్తాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. సో ఇది స్మాల్ స్క్రిప్ట్స్ కోసం మనం యూజ్ చేస్తాం ఎక్కువగా. అండ్ ఇన్ కేస్ ఏమైనా నువ్వు ఒక పేజ్లో స్మాల్ అలర్ట్ కానీ లేకపోతే ఏమైనా వ్యాలిడేషన్స్ చేయాలన్నా, ఏమైనా టైమ్ ఎఫెక్ట్స్ చేంజ్ చేయాలన్నా ఈ యొక్క ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఎక్కువగా ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్కి ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది క్లటర్డ్ అవుతుంది అండ్ డిస్టర్బెన్సెస్ అవుతుంది ప్రాజెక్ట్లో. సో అందుకోసం మనం ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్కి ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేయమన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అంటే కోడ్ అనేది .js ఫైల్లో మనం రాసి HTML ఫైల్తో లింక్ చేస్తాం అనమాట. సో వేరే ఇంటర్నల్ మనకి సపరేట్ JS ఫైల్లో రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ HTML స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. అదే ఎక్స్టర్నల్ ఏంటంటే సపరేట్ JS ఫైల్ క్రియేట్ చేసి HTML ఫైల్తో లింక్ చేస్తాం అనమాట. సో సపరేట్ JS ఫైల్లో మనం ఒకటే JS ఫైల్లో మల్టిపుల్ HTML పేజెస్ని క్రియేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇది లార్జ్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు ఎక్కువగా, అండ్ టీమ్ ప్రాజెక్ట్స్కి. సో టీమ్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ డెవలపర్స్ సేమ్ JS ఫైల్లో వర్క్ చేయొచ్చు అనమాట. ఎక్కువగా దీన్ని మనం జీమెయిల్, ఫేస్బుక్, అమెజాన్ ఒక కంపెనీస్ అనే వాళ్ళు ఎక్కువగా ఈ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్స్ అనేది బిగ్ గా ఉంటాయి అండ్ ప్రొఫెషనల్ వైజ్ గా ఉంటుంది. సో దాని పర్పస్ కోసం మనం ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం.